ఇంద్రుడు దేవతలందరికీ ఎలా రాజయ్యాడని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ కథను వినండి. ఒకరోజు శివుడు దేవతలకు ఉన్న అహంకారానికి గుణపాఠం చెప్పడానికి ఒక ఋషిలాగా మారి వారి ముందుకు వెళ్ళాడు. కానీ దేవతలు గర్వంతో వచ్చిందెవరో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా దేన్నైనా బూడిద చేయగలిగే సామర్థ్యం ఉన్న అగ్నిదేవుణ్ణి పిలిచి ఆ ఋషిని కాల్చేయమని చెప్పారు. అప్పుడు ఆ ఋషి తన చేతిలో ఉన్న కర్రను చూపిస్తూ, నా వరకు ఎందుకులే, ముందు కర్రను కాల్చమన్నాడు. అగ్ని ఎంత ప్రయత్నించినా కర్ర కాలలేదు. అగ్ని అవమానంతో వెనుతిరిగాడు. తర్వాత దేవతలు వాయుదేవుణ్ణి పిలిచి ఆ కర్రను చేయమన్నారు. కానీ వాయువు కనీసం ఆ కర్రను కదపలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు అక్కడికి చేరుకునేటప్పటికే ఆ ఋషి అక్కడి నుంచి మాయమైపోయాడు. తర్వాత ఇంద్రుడు జరిగిందంతా తెలుసుకుని వచ్చింది సాధారణ ఋషి కాదని సందేహించి ఒక స్త్రీలాగా మారి ధ్యానంలోకి వెళ్ళాడు. ఆ స్త్రీ ధ్యానం నుంచి వచ్చింది సాక్షాత్తు శివుడని చెప్పింది. తర్వాత ఇంద్రుడు దేవతలందరితో శివుడికి క్షమాపణ చెప్పించాడు. ఆ విధంగా ఇంద్రుడు దేవతలందరిలోకి భిన్నంగా ఆలోచించి పరమశివుని అంతిమ స్వభావాన్ని అర్థం చేసుకుని దేవతలకు రాజయ్యాడు. హర హర